నెల్లూరు గొలగముడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల పరిరక్షణపై ప్రాంతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ, మత్స్యశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర తాబేళ్ల పరిరక్షణపై వక్తలు అవగాహన కల్పించారు. కన్జర్వేటర్ గుంటూరు ఐకేవి రాజు మీడియాతో మాట్లాడారు. తాబేళ్లను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. గత సంవత్సరం తాబేళ్లు చనిపోయిన విధంగా ఈ ఏడాది అలా జరగకూడదని చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ఏంటంటే సముద్ర తాబేళ్ల సంరక్షణ గురించి ఈ వర్క్షాప్ అన్ని డిపార్ట్మెంట్లు అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అటవీ శాఖ, మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్ అండ్ మెరైన్ పోలీస్ అందరూ కలిసి దీని మీద ఒక ప్రణాళిక తయారు చేసి ఈ తాబేళ్ళని ఎలా సంరక్షించుకోవాలో అనే దాని మీద డిస్కస్ చేయడం. ఇది మెయిన్గా ఏంటంటే షెడ్యూల్ 1 యానిమల్ కాబట్టి దీన్ని మనం సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక ఎస్ఓపి తయారు చేసుకుని దీని మీద డిస్కస్ చేసి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎలాగ ఇవి చనిపోయినాయి, కొన్ని తాబేళ్ళు అయితే చనిపోవడం జరిగింది, అది ఎందుకు చనిపోయినాయి, దాని మీద మనం ఏ యాక్షన్ తీసుకుంటే అవి సంరక్షించుకోవచ్చు అనే దాని మీద, ప్లస్ సముద్ర తాబేళ్ళ యొక్క గుడ్లు ఈ డిసెంబర్ నుంచి మనకి మే వరకు పెడతాయి, ప్లస్ హ్యాచ్లింగ్స్ కూడా అయిపోతాయి. ఆ టైం వచ్చి 45 days to 60 days ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ టైంలో మనం ఆ గుడ్లను కూడా తీసుకొచ్చి మన హ్యాచరీస్లో పెట్టి కన్సర్న్ 60 days వరకు హ్యాచ్లింగ్స్ వచ్చిన తర్వాత అవి సముద్రంలో వదలటం జరుగుతుంది. ఈ టైంలో అసలు ఏ డిపార్ట్మెంట్ మనం వాటిని సంరక్షించి కరెక్ట్గా అన్నీ బతికేట్టుగా చేయటం అనేది మెయిన్గా ఉద్దేశం. దీని మీద ఒక గైడ్లైన్స్ ప్లస్ కొంత ఫ్రేమ్ చేసుకుని గవర్నమెంట్కి పంపించి అన్ని డిపార్ట్మెంట్లకి డైరెక్షన్స్ ఇచ్చి ఆ విధంగా సంరక్షించుకోవడానికి ఈ వర్క్షాప్ దోహదపడుతుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.